హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ ఛాంపియన్ అకాడమీ. మనం ఈరోజు డివిజన్స్ నేర్చుకుంటున్నాం. డివిజన్లో మెయిన్గా 4 ఉంటాయి. ఓకే, 4 పార్ట్స్ ఉంటాయి. మధ్యలో ఉండే పార్ట్ని డివిడెండ్ అంటాము. ఓకే, దేన్నైతే భాగిస్తున్నామో దాన్ని డివిడెండ్ అంటాము. అండ్ దేంతోనైనా భాగిస్తున్నామో దాన్ని డివైజర్ అంటాము. దాన్ని లెఫ్ట్ సైడ్ రాస్తాము. ఓకే, దేంతోనైతే భాగిస్తున్నామో దాన్ని డివైజర్ అంటాము. అండ్ మనకు భాగించిన తర్వాత ఆన్సర్ వస్తాయి కదా, దాన్ని క్వశ్చన్ అంటాము. క్వశ్చన్. ఓకే, ఆఫ్టర్ సాల్వింగ్ దిస్, అంటే దీన్ని సాల్వ్ చేసిన తర్వాత మనకు లాస్ట్ మిగిలేది ఉంటుంది కదా, దీన్ని రిమైండర్ అంటాము. ఓకే, ఇట్ ఈస్ రిమైండర్ అంటే మిగిలిన ఆన్సర్. సో డివిజన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం. 98 డివైడ్ బై 6. ఓకే, 98ని 6తోని డివిజన్ భాగిస్తున్నప్పుడు ఏమొస్తుంది మనకు? 98ని మధ్యలో రాయాలి. ఇక్కడ ఏం రాసుకున్నాం? డివిడెండ్. 98 ఇట్ ఈస్ అ డివిడెండ్, వీ హావ్ టు రైట్ ఇన్ మిడిల్, అంటే మధ్యలో రాసుకోవాలి 98ని. అగైన్ 6ని ఎక్కడ రాయాలి? 6ని డివైజర్. 6 అనేది డివైజర్ కదా, లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి 6. రైట్ సైడ్ ఏం రాయాలి? మనకు వచ్చే ఆన్సర్ రైట్ సైడ్ రాయాలి. దట్ ఈస్ అ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 6 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది? లెస్ దెన్ 9. సో 6 1 6, 6 1 6, 9 minus 6, it is the 3. Again this 8, ఈ 8ని మనం కింద రాసుకోవాలి. ఓకే, అగైన్ 6 6 6 టేబుల్లో 38 కంటే తక్కువ, 38 లేదా 38 కంటే తక్కువ ఏ నెంబర్ వస్తుంది? అది 36. 6 6 36. ఓకే, 6 టేబుల్లో 36. నెక్స్ట్ 38 minus 36, we are get how much we are getting? 2. So it is a remainder. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇఫ్ మీకు వెరిఫై చేసుకోవాలంటే, వాట్ ఈస్ ద వెరిఫై? చెక్ చేయాలి మీరు చేసిన ఆన్సర్ కరెక్టా కాదా. ఏం చేయాలి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్. ఓకే, ప్లస్ రిమైండర్. క్యూ మీన్స్ క్వశ్చన్. సో డివిడెండ్ హౌ మచ్ ఇస్ దేర్? 98 వస్తుందా లేదా వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఈ 16 ఇంటూ 6 ప్లస్ రిమైండర్ ఎంత ఉంది? 2 ఉంది. రిమైండర్ యాడ్ చేయాలి. 6 6 36, 3 క్యారీ ఓవర్, 6 1 6, 9, 6 plus 3 9 plus 2 is equal to 98. So we are getting correct. So ఇది కరెక్ట్. ఓకే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.